వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అర్జీలు అందజేశారు. ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అది సర్వే చెప్పి సర్వే చేసి ఆయన ఇప్పుడు ఆ 15,50 పాట పెడతానని నేను ఒక ఆయన దండ వేయించాడు. ఇంటర్మీడియట్ తెలియకుండా మనకు తెలియకుండా ఊళ్ళో తెలియకుండా పాట పెట్టాడు. నాకే రాసుకోవాలి ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు పర్లేదు. ఇది కూడా వేసి ఎమ్మెల్యే గారు రాసి ఇన్సే చేస్తాను. ఇంటర్మీడియట్ నేను ఇన్సే చేసింది అది అప్రాసంతో మాట్లాడాలి. మనం ఎట్లా చూపిస్తాడు ఇచ్చుకోవాలన్నా చంద్రన్న అది అవకాశం చెప్పి ఎందుకంటే అసలు మనం తెచ్చి అట్ట 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 కదా అలా అవునవునవును అట్లాగే అట్లాగే అట్లాగేనా అన్నా సరిపోతావా? గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే యువకుడు అనారోగ్యం పాలవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చేయూత అందించేందుకు రాజానేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుందని ట్రస్ట్ సభ్యుడు అమరయ్య నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న బత్తల రాజు కుటుంబ సభ్యులను రాజానేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కలిసి రాజా వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు అమరయ్య నాయుడు మాట్లాడుతూ రాజా ఆరోగ్యం విషమించడంతో వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తమ దృష్టికి వచ్చినందున కొంతమేర ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. గూడూరు పట్టణంలోనే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే 27 సంవత్సరాల యువకుడు గత నెల ఆగస్టు 3వ తారీఖు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కి వైద్యం కోసం హాస్పిటల్లో చేరటం జరిగింది. అక్కడ అన్ని చికిత్సలు చేసి అక్కడ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని 5 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి ఇంటి దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళ కాడ అంత స్తోమత లేక వైద్యం చేయించుకునే అంత స్తోమత లేక వాళ్ళు ఆర్థిక సాయం కోసం వెతుకులాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు గూడూరు నియోజకవర్గం
చిల్లకూరు మండలం చేడుమాల గ్రామానికి చెందిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టును సంప్రదించగా ట్రస్టు చైర్మన్ అయినటువంటి మా అన్న రాజినేని శ్రీనివాసనాయుడు గారు వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నా చేతుల మీదుగా అందించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరియు ఈ రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులతో వరదలు సంభవించడంతో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పట్టణ పరిధిలో దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ కార్యాలయంలో పిఆర్ క్లబ్ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,05,000 రూపాయల చెక్కును అందజేశారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ కార్యాలయంలో క్లబ్ సభ్యులు వరద బాధితుల సహాయం చెక్కును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణం దాతలకు పుట్టినిల్లు లాంటిదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా విపత్తులు వచ్చిన సమయంలో పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి వారు విరాళాలు అందజేయటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారని, ఈ క్రమంలో పిఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల కోసం విరాళం అందజేయటం ఆనందంగా ఉందని తెలిపారు. విపత్తులు సంభవించిన సమయంలో కలిగిన వారు ముందుకు వచ్చి విరాళాలు అందచేయటం మానవత్వాన్ని చాటుకోవటం లాంటిదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వటం ద్వారా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మీరారెడ్డి, సిద్ధారెడ్డి, రామ్మోహన్ రావు, హరిబాబు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద బాధితుల సహాయార్థం డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేనే వస్తాను, మీరే ఖచ్చితంగా చెప్పాను నేను. అలాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ తరఫు కూడా పెద్దలు మా పూర్ణ ఆహ్వానించారు, వాళ్ళకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలకు అవసరం లేదు. విపత్తు జరిగింది, విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాటికి. ఎందుకంటే గూడూరు అంటే ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడూరులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను, మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచాను. నా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి నేను 2వసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను, మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీల్ అన్న పిలుస్తా, మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అనుకోలేదు, మీరు సొంతం ఉండి మీరు సునీల్ ఇప్పుడు చేయడం ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. మీరు కూడా ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పటి నుంచి కాదు, పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సహాయంగా నేను కూడా 1,00,000 డీడీ చేశాను. నా జీతం 2,000 జీతం గతంలో కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు, ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి గూడూరులో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు.
గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రతి నెల జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరోసారి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని, డాక్టర్ రోహిణి మేడం గారిని అభినందిస్తూ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం కుమార్ నాయుడు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పిల్లిల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసి చూడు తీస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేక టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని పేరు మీద, ఆరోగ్య సంజీవని పేరు మీద ఇక్కడ ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని మనకు పుష్కలంగా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, దేవుళ్ళ రూపంలో మనకు దేవుళ్ళలాగా కనబడే మనకు సహాయం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారికి ప్రగతి కుటుంబం అంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి అష్టరేషాలతో ఉంటే ఇంకా అనేక సమస్యలు కూడా వాళ్ళు సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ప్రతి నెల ఈ ఒక మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం. డాక్టర్లు మీకు మంచి మందులు ప్రతి నెల ఇస్తున్నారు, మంచి సూచనలు కూడా మీకు డాక్టర్స్ సలహాలు ఇస్తూ వస్తుంటారు. వాటిలన్నింటినీ పాటిస్తూ అడిషనల్గా మనం ఇచ్చే ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరు పుష్కలంగా కానీ వాడితే ఇమ్యూనిటీ పవర్ దండిగా పెరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరాల నుంచి కొద్దిగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, కొద్దిగా యాక్టివ్గా కూడా మీరు ఉంటున్నారు. ఇంకా యాక్టివ్గా ఉండి అసలు మీరు మర్చిపోయే పరిస్థితికి రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందు మీకు మంచి కార్యక్రమాలని అందజేస్తామని, దేవుడు ఆశలు కూడా మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ భావిస్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలగజేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ ప్రతి నెలా చేసే 3 కార్యక్రమాలు ముఖ్యమైనది డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్కి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఎయిడ్స్ పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పని డాక్టర్ రోహిణి గారు మరియు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు వారు ప్రతి నెల ఈ పౌష్టికాహారాన్ని 30 మంది ఎయిడ్స్ పేషెంట్ వారి కుటుంబం ఆనంద ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పేషెంట్స్ కూడా తొందరగా ఆరోగ్యంగా ఉండాలని అవకాశం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం 30 మందికి నిరుపేద మహిళలకు
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. విషయం వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒంట్లో ఇమ్యూనిటీ పవరు పూర్తిగా తగ్గడం అనేది వాళ్ళకి ముఖ్యంగా జరిగే ప్రాబ్లం. దాన్ని పెంచడం కోసం ఈరోజు మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలతో పంచే ఈ పౌష్టికాహారం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలు, జీవన శైలి మెరుగుపడుతుందని కోరుకుంటూ వాళ్ళు ప్రతి నెలా జరిపే ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళు పేదలకు సహాయపడాలని కోరుకుంటూ వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎనర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా పి సౌందర్యమ్మ గారు వ్యవహరించి 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు తనూజారెడ్డి, కార్యదర్శి అనిత, సభ్యులు స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు. మండలి ఎన్ఆర్వీల్ సంస్థ ఆధ్వర్యంలో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి పలసరుకులు ఇస్తున్నాము. దీనికి డోనర్గా పోచారం సౌందర్యమ్మ గారు సహాయం చేస్తున్నారు. ఆమెకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా దానం చేసిన దానికి ఆమెకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రెడ్ సంస్థ వాళ్ళకి, మా సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఎనర్వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళు ప్రతి నెల 5వ తేదీ ఈ కార్యక్రమం ఫలసరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మా మెంబర్ అయినటువంటి సౌందర్య ఆంటీ గారు ఈరోజు 5,000 ఇవ్వడం జరిగింది. ఆంటీ ఈ ప్రోగ్రామ్కే కాదు, దేనికి సహాయం కావాలన్నా వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే సుధీర్, రాజేష్ వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, వాళ్ళు రూరల్ ఏరియాస్లో అక్కడ చేస్తుంటారు. అట్లాగే సమ్మర్ అప్పుడంతా కూడా మజ్జిగలు ఇవ్వడము, చలివేంద్రాలు పెట్టడం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమం చేయడము చాలా సంతోషకరమైన విషయము. అదే ఇది 2017లో స్టార్ట్ చేసాము. దానికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారికి కూడా మనం ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఆమె ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన దానికి మా క్లబ్ తరఫున అందరూ డాక్టర్ రోహిణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో గత 7 సంవత్సరాలకు పైగా ఈ పల్సర్కి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాతగా పి సౌందర్యమ్మ గారు మాకు దాత వివరిస్తారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇంకా ఎంతోమందికి పేదవారికి వారి ద్వారా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వారికి మా రెడ్ సంస్థ తరఫున, కార్యవర్గం అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, అలాగే మెంబర్స్ అందరూ కూడా, ఆంధ్ర మహిళా మండలి ఎన్ఆర్వీల్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాకు క్రమం తప్పకుండా వారు ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నందుకు అందరికి కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇలాగే మున్ముందు కూడా
ఇటువంటి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని, ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమం చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి 2 సంస్థలకి అలాగే మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను వినాయక చవితి సందర్భంగా పూజించాలని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయక ప్రతిమలపై మహిళలకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లా గూడూరు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు వినాయక చవితి నాడు మట్టి వినాయక విగ్రహాలనే వాడండి అని గోడపత్రికను జన విజ్ఞాన వేదిక సభ్యులు విడుదల చేశారు. వినాయక చవితి నాడు మట్టి విగ్రహాలను పూజించండి అని విజ్ఞప్తి చేస్తూ జన విజ్ఞాన వేదిక సభ్యులు గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనం భక్తి శ్రద్ధలతో పూజించే వినాయక స్వామి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడితే నీటిలో వేయటం వలన నీరు కలుషితం అవుతుందని, మరియు ఆ నీటిలో ఉండే జీవరాశులన్నీ కూడా చనిపోవటం జరుగుతుందని, అంతేకాకుండా చెరువుల యొక్క లోతు సామర్థ్యం తగ్గిపోయి ఇబ్బంది జరిగే పరిస్థితులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు నాగరాజు, రామ్మోహన్, ప్రభాకర్, ఇబ్రహీం, సుమన్ రెడ్డి, పవన్ కుమార్, జగదీష్, శ్రీనివాసాచారి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. జన విజ్ఞాన వేదిక వారు గత 32 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలనే వాడండి ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు అనేక మంది దాని ద్వారా స్ఫూర్తి పొంది ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు వాడుతూ ఉన్నారు. మనం ఇటీవల చూసాం ఎంత వరదలు వచ్చాయో విజయవాడలో. ఎందుకంటే మట్టి వినాయక విగ్రహాలను వాడకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడి మనం కూడా వాటిని అన్నింటిని తీసుకుపోయేసి చెరువులో కలుపుతూ ఉన్నాం. అవి వెంటనే నీళ్ళలో కరగకపోవడం వల్ల ఆ చెరువుల్లో కూడా నీటి శాతం తగ్గిపోయి మనకు చెరువుల్లో కూడా పూడికలు తీయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి అనేక చెరువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. నీళ్లు లేకుండా మనం ఎంత ఇబ్బంది పడతామో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని నీటిలో కలిపిన దానివల్ల నీరు కలుషితమవుతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. మనము ప్రతిష్టాత్మకంగా పూజించేటువంటి మన దేవుడి ద్వారా ఆ నీటిని కలుషితం చేయడం కానీ, ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను చంపేయడం కానీ ఎంతవరకు అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలందరూ కూడా మట్టి వినాయక ప్రతిమలను వాడండి, నీటి కాలుష్యం కాకుండా చూడండి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే ముఖ్యంగా మట్టి ప్రతిమలను వాడేటప్పుడు దాన్ని నిమజ్జనానికి చెరువు దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలోనే ఆ మట్టి ప్రతిమని దాంట్లోనే కలపచ్చు. దోందార వినాయకుడు మన ఇంట్లోనే ఉంటాడు. దాంట్లో 2 మంచి విత్తనాలు వేసుకుంటే దాంట్లోనే చెట్లు మొలకెత్తుతాయి. కాబట్టి దీన్ని అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలి, నీటి కాలుష్యాన్ని కాపాడాలి, జల జీవరాశులను కూడా కాపాడాలని జన విజ్ఞాన వేదిక మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉంది. జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనాలు. మనం ఈ పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనకు కలుషితమైనటువంటి నీటిని శుభ్రపరిచేదానిగా ఈ పాలిస్టర్ వినాయకుడి వాడకుండా మట్టి వినాయకుడిని పూజించి దానితో మన నదీ జలాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి అందరూ ఈ మట్టి వినాయకుడి చేతని దేవుళ్ళని పూజించాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఖైరతాబాద్లో కూడా 52 అడుగుల పెద్ద వినాయకుడిగా మట్టితో తయారు చేస్తారు, పర్యావరణయుతంగా తయారు చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ లేనప్పుడైతే పాలిస్టర్తో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్న మట్టి వినాయక తయారు చేస్తారు. అదేవిధంగా వాళ్ళు సంవత్సరం ముందే వినాయక తయారు చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ పెద్ద విగ్రహాలు తయారు చేసే వారికి ముందుగానే సంవత్సరం ముందే వార్నింగ్ ఇచ్చి మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి ఆదేశానికి జనం చేస్తున్న కోరుకుంటూ పర్యావరణ కాపాడాలని అందరినీ ముందుగా గూడూరు ప్రజలకు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటుంది. గత కాలంలో ఎక్కువగా గణేశుని పూజ కోసం ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాలనే వాడేవాళ్ళు. ఇవి పర్యావరణానికి, నీటి కాలుష్యానికి దోహదపడేది. తర్వాత జన విజ్ఞాన వేదిక గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే వాడాలనే ప్రచారం చేసింది. దాదాపుగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇళ్లల్లో వాడే వాళ్ళంతా కూడా మట్టి వినాయక విగ్రహాలనే వాడుతున్నారు. పెద్దగా వీధుల్లో పెట్టేవాళ్ళు మాత్రం ఇంకా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే వాడుతున్నారు. వాళ్ళు కూడా మట్టి విగ్రహాలను వాడాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక కోరుతున్నది. మట్టి విగ్రహాలను వాడి మన పర్యావరణాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించవలసిందిగా
రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు నష్టపోయారని, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం సముద్ర తీరంలో సైకత శిల్పి సనత్ కుమార్ హెల్ప్ బ్లడ్ విక్టిమ్స్ విజయవాడ అనే ట్యాగ్ లైన్తో సైకత శిల్పం రూపొందించారు. విజయవాడలో అనుకోని విధంగా జరిగిన వరదల వల్ల అనేక మంది ప్రజలు కష్టాలు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని మనమందరం వీలైనంత సహాయ సహకారాలు అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో సైకత శిల్పి సనత్ కుమార్ ఏరూరు సాగర్ తీరంలో హెల్ప్ బ్లడ్ విక్టిమ్స్ విజయవాడ అనే ట్యాగ్ లైన్తో ఈ సైకత శిల్పం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వరదల కారణంగా చంటి బిడ్డలు, ముసలివారు, ప్రజలందరూ కూడా ఆహారం, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎగువ వీరారెడ్డి పల్లెలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నరసింహారావు చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ పరిమిటి చెంచయ్య, ట్రెజరర్ దోనుపర్తి దామోదర్రావు, సలహాదారు అత్తిమంజరి గోపాల్, ఎస్కే రఫీ, చావల సురేంద్రబాబు, పిఎన్ఎం నరసింహులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గూడూరు మండలం అయ్యవారిపాళెం మండల పరిషత్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న కొండూరు శివకళ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. తిరుపతి కచ్చపయ్య ఆడిటోరియంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని చేతుల మీదుగా అవార్డు తీసుకోవటమైంది. ఈ కార్యక్రమంలో డిఈఓ శేఖర్ పాల్గొనడం జరిగింది. శ్రీనివాసులు గారు, తర్వాత కోట మండలం నుండి ఎల్ మంజుల గారు, ఎస్జిటి ఎంపీపీఎస్ తిమ్మనాయుడుపాలెం. ఎల్ మంజుల గారు.
ప్రకృతిని ఇబ్బందులు పెడితే ప్రళయం సృష్టిస్తుందని, అందుకు కారణం పాలకులే బాధ్యత వహించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కటికాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం మనుబోల్లో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఎం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది దీన్ని రాజకీయాలకు వాడుకోవటం దురదృష్టకరమని తెలిపారు. జిల్లా పార్టీ పిలుపు మేరకు మనుబోల్లో వరద బాధితుల విరాళ సేకరణ కార్యక్రమం నిర్వహించామని, గురువారం నాడు 8,016 రూపాయలు విరాళం సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, భాస్కర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వస్వం కోల్పోయినటువంటి ఇటీవల సంభవించిన వరదల్లో దెబ్బతిన్న విజయవాడలోని వరద బాధితులకు ఏ విధంగానైనా సహాయం చేయదలిచిన వారు జిల్లా కేంద్రంలోని డిఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలియజేశారు. ఆహార పదార్థాలు, నీరు తదితర వస్తువులు సహాయార్థం అందించేవారు డిఎస్ఓ కార్యాలయంలో, అదేవిధంగా ధన రూపేణా ఇచ్చేవారు నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలని, చెక్కు రూపంలో ఇచ్చేవారు డిఆర్ఓ కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు. నమస్కారం. జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకు లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి విజయవాడలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుస్తున్నాయని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే జిల్లాల నుంచి చాలామంది ఫుడ్ ఐటమ్స్ కానీ బిస్కెట్స్, మిల్క్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మనం డిఎస్ఓ ఆఫీస్లో డిఎస్ఓ గారిని సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకొని డిఎస్ఓ ఆఫీస్ ద్వారా మనము ఇదొకటి కలెక్షన్ పాయింట్ మొదలు పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిఎస్ఓ గారిని కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆఫీస్లో ఏఎస్ఓ గారిని ఇన్ఛార్జ్ కింద పెట్టాము. సో వాళ్ళ ఆఫీస్లో ఇది తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే మన ఇక్కడ నుంచి విజయవాడకి దానిలో ఫ్లడ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి.
సో ఎవరైనా ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ఇస్తామని అనుకున్న వాళ్ళైతే దయచేసి డిఎస్ఓ గారిని కలవాలి, లేదంటే డిఎస్ఓ ఆఫీస్లో ఈ సమ్మానంలో అందించినట్టు చూసుకోవాలి అని కోరుతున్నాము. అదొకటి. రెండో విషయము, ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మన ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ సిఎంఆర్ఎఫ్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాము. ఈ నంబర్స్లో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా జమ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా చెక్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదైతే మన కలెక్టరేట్లో డిఆర్ఓ గారి దగ్గర ఈ చెక్లందరూ అన్నీ కూడా ఇవ్వాలి అని కోరుతున్నాము. ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసేసుకొని సిఎంఆర్ఎఫ్ అకౌంట్లో వీ విల్ బీ ఏబుల్ టు డిపాజిట్. సో దయచేసి ఎవరైనా ఇలాంటివి విషయాల్లో ఫ్లడ్ విక్టిమ్స్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరినట్లయితే ఈ రెండు రకంగా ఉన్న అవకాశాలు మన జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. దయచేసి యూజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు, కుమార్తె భావన, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిక్షవర్ణం.
శేషానభాస్వత్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం. బులెటిన్ ముగించే కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.